నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల డ్రైనేజీలను పరిశీలించిన అధికారులు. విద్యార్థులకు భారత రాజ్యాంగ పుస్తకాలను పంపించేసిన బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ అధ్యక్షులు జింక శ్రీధర్. బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి హనుమంత దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు బోనాల నైవేద్యాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం సందడిగా మారింది. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారిని దర్శించుకొని భక్తులు సేవలో తరించారు. రానున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీలను పరిసర ప్రాంతాలను వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వారి వెంట శానిటేషన్ పర్యవేక్షకులు వరి నర్సయ్య, ఎంక్వైరీ ఆఫీస్ పర్యవేక్షకులు శ్రీకాంతాచారి, ఆలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. గంభీరావుపేట మండలం నర్మల్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు పరిశీలించారు. అనంతరం కిచెన్, స్టోర్ రూమ్లో ఆయా ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులను రివిజన్ చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యాలయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకా ఏ సౌకర్యాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. పలు సబ్జెక్టులో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో నిత్యం చదవాలని పిలుపునిచ్చారు. ప్రతి సబ్జెక్టులో వచ్చే సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. 1 to 7 ఉంటుంది కదా, కానీ కాన్సంట్రేషన్ ఇస్ 10 to the power -8. బేస్ ఎట్లా అవుతుంది? HCl is acid. బట్ ఆయన ఒక సొల్యూషన్ ఉంది, మీరు క్వశ్చన్ మంచిగా వినండి. బట్ ద యాసిడ్ కి కాన్సంట్రేషన్ 10 to the power -8 ఉంది. వాట్ ఈస్ ద pH చెప్పండి. మీతో అడదాం, పిల్లలతో అడుగుతాం. వెరీ గుడ్, ప్లీజ్ సిట్ డౌన్. ఏ సబ్జెక్ట్ నడుస్తాం? కంప్లీటెడ్ గా ఆల్ సబ్జెక్ట్స్. హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? వెరీ గుడ్, వెరీ గుడ్. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ స్టడీ ప్రాపర్లీ. భారత రాజ్యాంగాన్ని ప్రతి గడపకు చేర్చడమే బహుజన సేన ఆర్గనైజేషన్ ఎజెండా అని బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జింక శ్రీధర్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి గడపకు రాజ్యాంగం అందించాలనే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు జింక శ్రీధర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే లక్ష్యంగా వారి ఆర్గనైజేషన్ పనిచేస్తుందని, భారత రాజ్యాంగం ప్రాముఖ్యతను ప్రజలు తెలుసుకోవడం కోసం మరియు రాజ్యాంగం కల్పించిన హక్కులు వినియోగించుకొని బాధ్యతలు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ కమిటీ మరియు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలు శ్రమించి దేశ ప్రజలకు రక్షణ కవచంగా భారత రాజ్యాంగాన్ని అందించారనే విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శేఖర్, అధ్యాపకులు అశోక్, అంజయ్య, శ్రీనివాసరావు, ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ, గుడిసె మనోజ్ కుమార్, కిషోర్ మూలే, లక్య సాగర్, జింక శ్రీనివాస్, గుడిసె అరుణ్, జింక శ్రీకాంత్, ముద్రకోల గణేష్, బండి రంజిత్, బండి శ్రీకాంత్, నేదూరి రాజు, అల్వాల రాము, నేదూరి శ్రీకాంత్, షోయబ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం.
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ పుస్తకాలను బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి రాజ్యాంగాన్ని చేర్చాలనే లక్ష్యంగా సంకల్పించుకున్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి విద్యార్థులకు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులకు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను, రాజ్యాంగం కల్పించిన హక్కులను మరియు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను వాటిని పాటించవలసిన బాధ్యత విద్యార్థులకు ఉందనే విషయాన్ని వారికి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్గా భారత రాజ్యాంగ కమిటీ మరియు ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిరంతరం శ్రమించి భారతదేశానికి రక్షణ కవచంగా భారత రాజ్యాంగాన్ని అందించారు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగ పేరు సంపాదించినప్పటికీ దేశ ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన లేకపోవడం చాలా బాధాకరమని భావిస్తూ ప్రభుత్వాలు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థి దశ నుండే భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చవలసిందిగా బహుజన సేన తరపున కోరుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులకు మరియు బహుజన సేన నాయకులకు బహుజన సేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.